నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సార్వత్రిక ఎన్నికలు 4వ విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24.25 పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నికల్లో ఎన్నడూ లేనంత క్రౌడ్ ఈసారి కనిపిస్తోంది. అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప, అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని పుల్లంపేట మండలంలోని దాలవాయిపల్లిలో ఈవీఎం ధ్వంసం చేశారు. దాలవాయిపల్లిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. దీంతో కార్లన్నీ ధ్వంసమయ్యాయి. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని నక్కలతిన్నెలో టీడీపీ ఏజెంట్ ఉగ్ర నరసింహులపై దాడి చేశారు. గాయాల పాలైన ఏజెంట్ నరసింహులను ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పరిధిలో 7 పోలింగ్ ఏజెంట్లను వైఎస్ఆర్సీపీ నాయకులు ఎత్తుకెళ్లారు. ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డి ఏజెంట్లు కిడ్నాప్ అయ్యారు. మరో స్వతంత్ర అభ్యర్థికి చెందిన పోలింగ్ ఏజెంట్లను సైతం కిడ్నాప్ చేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై వైఎస్ఆర్సీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. 2 టీడీపీ ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా ఉర్వకొండ ప్రభుత్వ పాఠశాలలోని 129 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారులతో వైఎస్ఆర్సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. తమ పార్టీకి చెందిన ఏజెంట్లను అనుమతించడం లేదంటూ పోలింగ్ కేంద్రంలోకి వైఎస్ఆర్సీపీ నాయకులు దూసుకొచ్చి గందరగోళం సృష్టించారు. శ్రీశైలంలోని 4-5 పోలింగ్ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లుగా రాజీనామా చేసిన వాలంటీర్లు ఉన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లను ఏజెంట్లుగా కూర్చోపెట్టవద్దని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న మాజీ వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఏఈఆర్ఓ ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం లోయపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వర్గీయులను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపడంపై టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. వైఎస్ఆర్సీపీ నాయకుల దాడిలో 2 టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇలాంటి దాడులు జరగకుండా పోలీసులు అదుపు చేస్తున్నా అటువైపు వైసీపీ, ఇటు టీడీపీ వర్గీయులు కంట్రోల్ కావడం లేదు. దీంతో పోలింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.